ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్‌ని మూవీ చూడటానికి పిలిచింది అని అనుకోని ఖుషీగా థియేటర్‌కి వెళ్తాడు కదా! ఆ టైంలోనే హీరోయిన్ కూడా తన క్రష్ సీనియర్‌ని పిలిచుంటుంది కదా! మూవీ చూడటానికి వెళ్దామని. సో, హీరోయిన్ కూడా నెక్స్ట్ డే రెడీ అయ్యి థియేటర్ దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ హీరోని చూసి "హే! నువ్వేంటిక్కడ?" అని అడగ్గా వాడు షాక్ అయ్యి చూస్తుంటాడు. ఏంటి తినే కదా మూవీ చూడటానికి రమ్మని చెప్పింది. ఇప్పుడేంటి ఇలా అడుగుతుంది? ఒకవేళ నా దగ్గర ఫన్ చేస్తుందనుకుంటా అని అనుకోని, ఇప్పుడు హీరో కూడా అది ఊరికేనే మూవీ చూద్దామని వచ్చాను అంటాడు. అప్పుడు హీరోయిన్ ఓహ్! అలానా? నేను మూవీ చూడటానికే వచ్చాను అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు షితాంగ్ నేను వచ్చేసాను అని ఆ సీనియర్ హీరోయిన్‌ని పిలుస్తూ వస్తాడు. ఇప్పుడు అక్కడికి సీనియర్ రావడం చూడగానే హీరో ఫేస్ ఒకలా చేంజ్ అవుతుంది. వీడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అన్నట్లు చూస్తుంటాడు. హీరోయిన్ దగ్గర ఇతనెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని అడగ్గా హీరోయిన్ అరే నువ్వే కదా నిన్న నైట్ నా మనసులో ఏమున్నా ఓపెన్‌గా చెప్పమన్నావు. అందుకే అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నప్పుడు హీరో అవును చెప్పాను. కానీ అతను ఎందుకు? నేను వచ్చాను కదా! మనం డేట్ అని అలానే సాగదీస్తుంటాడు. అంతలో హీరోయిన్ సరే రండి రండి మూవీ స్టార్ట్ అవ్వబోతుంది రండి అని లోపలికి పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే హాలే ఖాళీగా ఉంది. వాళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ముగ్గురు అలానే కూర్చోన్నప్పుడు హీరోయిన్ అయితే హీరోని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ సీనియర్ దగ్గర మాత్రమే మాట్లాడుతుంటుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఏంటిది తినే కదా మూవీకి వెళ్దాం. నీతో కలిసి మూవీ చూడాలి అని ఆశగా ఉంది అని అంతా చెప్పింది. అందుకే కదా నేను వచ్చాను. కానీ ఇప్పుడేంటి నన్ను పట్టించుకోవడమే లేదు. వాడి దగ్గరనే మాట్లాడుతుంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర మాట్లాడటానికి ట్రై చేస్తుంటాడు. ఆ టైం అక్కడికి హీరో చెల్లి కెనింగ్ ఇంకా అసిస్టెంట్ ఇద్దరు జంటగా వస్తారు. ఇప్పుడు కెనింగ్ వాళ్ళ ముగ్గురిని అలా చూసేసి నవ్వుతూ అవును ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అడగ్గా ఆ సీనియర్ మేము మూవీ చూడటానికి వచ్చాము. మీరు అందుకే కదా వచ్చారు. రండి వచ్చి కూర్చోండి అని చెప్పగా వీళ్ళిద్దరూ వెళ్ళి వెనకాల కూర్చుంటారు. మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు చూస్తారు. కాసేపట్లోనే ఆ మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిన వెంటనే సడన్‌గా స్టేజ్ పైకి కొంతమంది వస్తారు. ఏమని చూస్తే హీరోయిన్‌కి ప్రపోజ్ చేయాలి అని చాలా మందిని సెట్ చేసి పెట్టింటారు. క్రియేటివ్‌గా ప్రపోజ్ చేద్దామని. సో, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక బ్యానర్‌ని డిస్‌ప్లే చేస్తారు. అందులో ఏముంది అని చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ని చాలానే లవ్ చేస్తున్నా అన్నట్లు ఉంది. ఇప్పుడు అక్కడ జరిగేదంతా చూస్తుంటే హీరోకి తప్ప మిగిలిన ఎవరికీ అక్కడ ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు. ఎవరు ఇలా అంతా చేస్తున్నది అన్నట్లు చూస్తుంటారు. ఆ టైం హీరోయిన్‌ని చూసి ఒకలా నవ్వుతాడు. హీరో అలా నవ్వుతుంటే హీరోయిన్ ఏమనుకునేస్తుంది? ఒకవేళ వీడు నేను సీనియర్ దగ్గర ప్రపోజ్ చేయాలి అని నా కోసం ఇలా అంతా అరేంజ్ చేశాడా అని హీరోయిన్‌కి అయితే అంత ఖుషిగా ఉంటుంది. అలానే నవ్వుతూ హీరోని చూస్తుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ దగ్గర ఫ్లవర్ బొకేని ఇస్తుంది. హీరోయిన్ కూడా దాన్ని తీసుకొని హీరోని చూసి నవ్వుతూ ఇప్పుడు అలానే తిరిగి ఆ సీనియర్‌ని చూసి సీనియర్ నాకు కాలేజ్ డేస్ నుంచే మీ మీద ఒక క్రష్ ఉంది. కానీ ఆ విషయాన్ని నేను అప్పుడు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నా నాకు మీరంటే ఇష్టం అని హీరోయిన్ చెప్పగా ఆ సీనియర్‌ని చూసారంటే లేదు నేను యాక్చువల్లీ నిన్ను అలా అంతా చూడలేదు అన్నట్లు చెప్పేస్తాడు. అంతే హీరోయిన్ ఫేసే డల్‌గా అయిపోతుంది. ఏంటి ఇలా చెప్పేసాడు అని. కానీ పక్కన కూర్చున్న హీరోకి మాత్రం అంత నవ్వు. కానీ ఆ నవ్వు కాసేపట్లోనే మాయమయ్యేలా ఆ సీనియర్ ఇప్పుడు హీరోయిన్ దగ్గర అయినా కూడా నా కోసం నువ్వు ఇంత ఎఫర్ట్స్ చేసిండావు. సో, నేను నీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి హీరోయిన్ చేతిలో ఉన్న ఆ ఫ్లవర్స్‌ని తీసుకోగా అంతే హీరోకి పెద్ద బల్బ్ వాడి మనసే విరిగిపోతుంది. కానీ హీరోకి ఇలా జరగడం చూసి వెనకాల కెన్నింగ్ అంతలా నవ్వుతుంటుంది. ఇప్పుడు అక్కడ జరిగిందంతా ఒక కామెడీగా ఉన్నా కూడా నిజంగానే పాపం హీరో చాలా ఆశగా వచ్చింటాడు. హీరోయిన్ దగ్గర ప్రపోజ్ చేద్దామని. కానీ ఇప్పుడు మనసు విరిగి నిల్చోంటాడు. అప్పుడు హీరోయిన్ ఈ ఫ్లవర్స్‌ని ఇచ్చినందుకు చాలానే థాంక్స్ అని చెప్పి హీరోకి టాటా బాయ్ బాయ్ చెప్పి సీనియర్‌తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే వాడి బాధ పైకి కనపడనట్లు నవ్వుతూ మేనేజ్ చేస్తుంటాడు. అప్పుడు కెన్నింగ్ హీరో దగ్గర
నువ్వు వేరే వాళ్ళ సంతోషం కోసం ఇలా అంతా అరేంజ్ చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు కదా అన్నప్పుడు వెంటనే అసిస్టెంట్ ఒకవేళ ఇదే ట్రూ లవ్ ఏమో అని హీరో మీద ఫన్ చేసేసి వెళ్తుంటాడు. హీరోకి అయితే మండిపోతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ చూపిస్తారు. యాక్చువల్లీ హీరోయిన్ ఇప్పుడు ప్రెసెంట్ హీరో ఇంట్లోనే కదా స్టే చేస్తుంది. ఎందుకంటే 3 మంత్స్ వరకు హీరో గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయాలి అని కాంట్రాక్ట్ వేసుకుంటారు కదా! దానివల్ల హీరోయిన్ ఇప్పుడు హీరో ఇంట్లోనే ఉంది. ఇంకా హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇన్‌స్టాలో నా దగ్గర అలా అంతా మాట్లాడేసి వాడికి ప్రపోజ్ చేసిందేంటి అని ఇప్పుడు హీరోయిన్ దగ్గర అవును ఎందుకు ఇన్‌స్టాలో నువ్వు నాకు అలా అంతా మెసేజ్ చేశావు అని అడగ్గా హీరోయిన్ ఏంటి ఇన్‌స్టాలోనా? నా ఇన్‌స్టా హ్యాక్ అయ్యి 2 రోజులవుతుంది. 2 రోజులుగా నేను ఇన్‌స్టానే యూజ్ చేయడం లేదు అంటుంది. అంతే వాడు షాక్ అయిపోతాడు. ఏంటి హ్యాక్ అయిందా? అవును. కానీ నువ్వేమో మెసేజ్ చేశా అని చెప్తున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు, లేదు అలా అంతా ఏం లేదు. ఊరికే చెప్పాను అని ఇప్పుడు హీరో ఇన్‌స్టా ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ అకౌంట్‌లో నుండి మెసేజ్ వస్తుంది. సారీ ఈరోజు నేను మూవీకి రాలేకపోయాను అన్నట్లు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్‌ని చూసిన హీరో ఓకే. అయితే ఎవరో షితాంగ్ అకౌంట్‌ని హ్యాక్ చేసి ఇలా నా దగ్గర ఆడుకుంటున్నారన్నమాట అని చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది. ఇలా మా అవ్వకి యాక్సిడెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ చాలా డబ్బులు ఖర్చవుతుంది అని చెప్తున్నారు. కాస్త డబ్బులు సెండ్ చేస్తావా అన్నట్లు అడగ్గా హీరో కూడా ఆ! సెండ్ చేస్తాను అని ఆ హ్యాకర్ అడిగిన డబ్బుల్ని సెండ్ చేస్తాడు. కానీ అలా సెండ్ చేసేసి అలానే పోలీసులకి కాల్ చేసి జరిగిన విషయమంతా చెప్పి కంప్లెయింట్ ఇవ్వగా పోలీసులు ఆ హ్యాకర్ ఎవరు అని కనిపెట్టి వాడిని పట్టుకొని జైల్లో వేసేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఆ సీనియర్‌తో కలిసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి వెళ్తుంది. యాక్చువల్లీ ఆ సీనియర్ వచ్చి ఒక పెద్ద కంపెనీ పెట్టుకుంటాడు. అంతేకాకుండా వాడు ఒక ఆర్టిస్ట్ కూడా. సో, వాడు డ్రా చేసి పెట్టిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి ఇప్పుడు హీరోయిన్‌ని పిలుచుకొని వెళ్ళింటాడు. ఆ టైం అక్కడికి హీరో కూడా వస్తాడు. కావాలని వచ్చినట్లున్నాడు హీరో. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర అరే! మీరు ఇక్కడే ఉన్నారా? ఏమొక కోయిన్సిడెన్స్ అని చెప్పగా హీరోయిన్ హీరోని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో నేను ఆర్ట్ ఎగ్జిబిషన్‌ని చూద్దామని వచ్చాను అంటాడు. హీరోయిన్ కూడా సరే అని లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక ఆర్ట్‌ని చూసి వావ్! ఇది చాలానే సూపర్‌గా ఉంది కదా అని చూస్తున్నప్పుడు పక్కన నిల్చో ఉన్న సీనియర్ అలానే నైస్‌గా హీరోయిన్ నడుము మీద చెయ్యి వేద్దామని వెళ్తాడు. అంతలో హీరోయిన్ తిరిగి దీన్ని నువ్వు ఎప్పుడు డ్రా చేశావు అని అడుగుతుంది. వాడు ఆ! కొన్ని రోజుల ముందే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ నడుముని పట్టుకుందామని చూస్తాడు. మళ్ళీ హీరోయిన్ తిరిగి ఏమో క్వెషన్ అడగ్గా వాడైతే హీరోయిన్ అడిగిన దానికంతా ప్రాపర్‌గానే ఆన్సర్ చెప్పకుండా అవును, అవును అని చెప్తుంటాడు. వాడి కాన్సంట్రేట్ మొత్తం హీరోయిన్ నడుముని పట్టుకోవడం మీదనే ఉంటుంది. కానీ ఆ సీనియర్ చేసేదంతా హీరో నోట్ చేసి ఇప్పుడు వాడు హీరోయిన్ నడుముని పట్టుకోనట్లు హీరో ఫాస్ట్‌గా ఆ సీనియర్ చెయ్యిని పట్టి దూరం తోసేస్తాడు. హీరోయిన్‌కి అయితే తన వెనకాల ఏం జరుగుతుందనే తెలియడం లేదు. ఇంకా ఆ సీనియర్ అయితే ఏం చేశావు నువ్వు అన్నట్లు హీరోని చూడగా హీరో వెంటనే అరే ఏం లేదు మీ చెయ్యి మీద ఏమో దుమ్ము ఉన్నట్లు ఉన్నింది. అందుకే అలా తోసా అంటాడు. కానీ హీరోకి ఆ సీనియర్ చేసేదంతా చూసి వాడి మీద డౌట్‌గా ఉంది. ఈ సీనియర్ అంత మంచోడు కాదేమో అని. ఇంకా ఆ సీనియర్ హీరోయిన్ ఇద్దరు అక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్‌ని చూస్తూ మాట్లాడుతూ వెళ్తుంటారు. కానీ హీరో వాళ్ళిద్దరిని మాట్లాడనివ్వకూడదు అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అయినా వాళ్ళిద్దరూ హీరోని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ జాలీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక స్టేజ్‌లో హీరోకి చాలానే బాధగా అయిపోతుంది. సో, డల్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తన చెల్లి కెన్నింగ్ ఇంకా అసిస్టెంట్ దగ్గర చెప్పి ఫీల్ అవ్వగా అప్పుడు కెన్నింగ్ వచ్చి నీకు తను అంతలా నచ్చింటే నువ్వెందుకు షితాంగ్‌ని ఆ అబ్బాయిని కలపడానికి ఆ రోజు థియేటర్‌లో అన్ని అరేంజ్‌మెంట్స్‌ని చేశావు అని అడగ్గా హీరో అరే! ఆ రోజు చేసిన అరేంజ్‌మెంట్స్ అన్నీ నేను తన దగ్గర ప్రపోజ్ చేయడానికి చేసింది. కానీ అంతా అలానే తలక్రిందులయిపోయింది. తను ఆ సీనియర్‌కి ప్రపోజ్ చేసి వాడితో కలిసి వెళ్ళిపోయింది అని హీరో వాడి బాధని చెప్పగా వాళ్ళిద్దరూ అయితే నువ్వు ప్రపోజ్ చేద్దామని అంతా అరేంజ్ చేస్తే అందులో వాళ్ళిద్దరూ ప్యాచప్ అయిపోయారా అని ఇద్దరూ పడి పడి నవ్వుతుంటారు. అప్పుడు హీరో ఏంట్రా నా బాధ మీ ఇద్దరికీ కామెడీ అయిపోయిందా? సైలెంట్‌గా ఉండండి అని అరిచినప్పుడు
అన్నప్పుడు వాళ్ళు హా సరే సరే అని నవ్వుని కంట్రోల్ చేసుకొని కూర్చోంటారు. అయినా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అంతలా గట్టిగా నవ్వుతుంటారు. హీరోకి అయితే మండిపోతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ ఇంటికి రాగానే వాడు అక్కడ ఉండడం కూడా కనపడనట్లు చీకట్లో కూర్చొని ఎక్కడికెళ్ళేసి వస్తున్నావు అన్నట్లు అడగ్గా హీరోయిన్ భయపడిపోతుంది. అరే నువ్వేంటి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇలా దెయ్యంలా కూర్చోన్నావు అని అడగ్గా హీరో అవును ఎందుకు ఇంత లేట్‌గా వస్తున్నావు? ఆ సీనియర్ దగ్గర మాట్లాడేసి రావడానికి నీకు ఇంతసేపా అన్నట్లు అడగ్గా అప్పుడు హీరోయిన్ ఏంటి నువ్వు నా ప్రైవసీలో అంతా తలదూరుస్తున్నావు. నా ప్రైవసీలో అంతా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కాంట్రాక్ట్‌లో ఉంది కదా అన్నప్పుడు హీరో ఆ కాంట్రాక్ట్‌లోనే మన ఈ 3 నెలల యాక్టింగ్ పీరియడ్‌లో నువ్వు ఇంకెవరిని డేట్ చేయకూడదు అని కూడా ఉంది. మర్చిపోయావా అని అడగ్గా హీరోయిన్ ఏంటి నువ్వు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు. నేను ఎవరిని డేట్ చేయకూడదు అంటే ఆ రోజు నేను సీనియర్‌కి ప్రపోజ్ చేయడానికి ఎందుకు నువ్వు హెల్ప్ చేశావు అని అడగ్గా హీరోకి ఇప్పుడు ఏం చెప్పాలని తెలియడం లేదు. సో సైలెంట్‌గా లేచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్తే హీరోయిన్ ఒక ఫైల్‌ని తీసుకొని వచ్చి హీరో దగ్గర మన కంపెనీలో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా! ఈ ప్రోగ్రామ్‌కి సీనియర్ కంపెనీ కూడా జాయిన్ అవ్వాలి అని ఆశపడుతుంది. సో అప్రూవల్ కావాలి అని అడగ్గా హీరో అలానే ఒక లుక్ ఇచ్చి హే నిజం చెప్పు ఇదంతా మన కంపెనీ కోసం చేస్తున్నావా? లేదంటే నీ బెనిఫిట్స్ కోసం చేస్తున్నావా అని అడగ్గా హీరోయిన్ అరే బాస్ నా కోసమంతా ఏం కాదు. ఇలా 2 కంపెనీలు కలిసి వర్క్ చేయడం వల్ల చాలా ప్రాఫిట్ వస్తుంది కదా! దానివల్ల సైన్ చేసి ఇవ్వండి బాస్ అని చెప్పగా హీరో కూడా సైన్ చేసి ఇస్తాడు. వెంటనే హీరోయిన్ హీరో కంపెనీకి ఆ సీనియర్ కంపెనీకి ఇద్దరికి కలిపి లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ చేయడానికి కెనింగ్‌ని రప్పిస్తుంది. కెనింగ్ కూడా వచ్చి ఎప్పటిలా సూపర్‌గా ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తుంటుంది. యాక్చువల్లీ ఆ లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ హీరో కంపెనీలో కాకుండా బయట వేరొక ఊర్లో జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌కి ఆ సీనియర్ వస్తాడు. వాడిప్పుడు హీరోయిన్ చెల్లి కెనింగ్ దగ్గరకు వెళ్ళి హాయ్ నాకు మీరు చాలా రోజుల నుండి తెలుసు. యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అంటాడు. అప్పుడు కెనింగ్ తను ఒక సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్ కదా! సో తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా! దానివల్ల ఆ సీనియర్ కూడా అలా ఒక ఫ్యాన్ అని అనుకొని కెనింగ్ కూడా ఓహ్! అవునా థాంక్స్ అని చెప్తుంది. కానీ వాడు ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమేమో మాట్లాడుతుంటాడు. మీరు ఎలా అండి ఇంత అందంగా ఉన్నారు అని అంతా మాట్లాడుతుంటాడు. కానీ కెనింగ్ వాడిని పెద్దగా పట్టించుకోకుండా ఓకే అండి నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే హీరో కూడా ఆ లైవ్ స్ట్రీమ్ జరిగే ప్లేస్‌కి వస్తాడు. వెంటనే హీరోయిన్ వచ్చి బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా హీరో ఏం లేదు వర్క్ అంతా పోతుందా లేదా అని చూద్దామని వచ్చాను అన్నప్పుడు హీరోయిన్ కానీ బాస్ ఈ రోజు షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపే కంటిన్యూ అవుతుంది అంటుంది. అప్పుడు హీరో పర్లేదు నేను ఈరోజు నైట్ ఇక్కడే మీతో పాటు ఉండి రేపు షూట్ ని చూస్తాను అన్నప్పుడు హీరోయిన్ ఏంటి మీరు ఇక్కడే స్టే చేస్తారా? కానీ ఇక్కడ మేము స్టే చేయడం కోసం మాత్రమే టెంట్ ని అరేంజ్ చేసుకున్నాం కదా! సరే అసిస్టెంట్ కెనింగ్ టెంట్ లో స్టే చేయని కానీ మీరు ఎవరితో స్టే చేస్తారు అని అడిగినప్పుడు హీరో అరే నువ్వేం టెన్షన్ అవ్వకు ఇదిగో మన సీనియర్ ఉన్నారు కదా ఇతనితో నేను స్టే చేస్తానులే అంటాడు. వాడు అలానే దొంగ నవ్వు నవ్వుతుంటాడు. ఏంటి నాతోనా అని హీరో కూడా అలానే నవ్వుతూ అవును మీతోనే రండి వెళ్దామని పిలుచుకొని వెళ్తుంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసి కుక్ చేసి తింటుంటారు. అప్పుడు ఆ సీనియర్ షితాంగ్ ఇదిగో తీసుకో అని హీరోయిన్ కి చికెన్ ని తీసి తినిపిస్తుంటాడు. కానీ అంతలో హీరో తీసి దాన్ని తినేస్తాడు. హీరోయిన్ కి ఆ సీనియర్ తినిపించకూడదు అని హీరో తీసి తినేస్తాడు. ఆ సీనియర్ అయితే చూస్తాడు ఏంటి వీడు అని. అప్పుడు హీరో ఏంటిది ఉడకనే లేదు అని చెప్పి ఇప్పుడు హీరో ఒక చికెన్ ని తీసి హీరోయిన్ కి ఇస్తుంటాడు. ఇదిగో దీన్ని తీసుకో ఇది బాగుంది అని. హీరోయిన్ కూడా తీసుకుంటుంది. సరే అని ఇప్పుడు ఆ సీనియర్ మళ్ళీ షితాంగ్ ఇదిగో నీళ్ళు అని వాటర్ బాటిల్ ని ఇస్తే హీరో దాన్ని కూడా తీసుకునేస్తాడు. నాకు చాలానే దప్పిగ్గా ఉంది ఇవ్వండి అని. హీరో అయితే ఆ బాటిల్లో ఉన్న నీళ్ళన్నింటినీ తాగేస్తాడు. ఆ సీనియర్ కి అయితే హీరో చేసేదంతా చూసి మండిపోతుంటుంది. వీడెందుకు ఇలా అంతా చేస్తున్నాడు అని. ఆ తరువాత నైట్ టెంట్ ని వేస్తున్నప్పుడు కూడా హీరో ఆ సీనియర్ పక్కనే తిరుగుతుంటాడు. ఆ సీనియర్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడకూడదు అని హీరో అలా చేస్తుంటాడు. కానీ ఆ సీనియర్ హీరో చేసేదంతా చూసి ఇతనెందుకు నా దగ్గర ఇలా అంతా బిహేవ్ చేస్తున్నాడు, ఒకవేళ అతనికి నా మీద లవ్
వచ్చేసిందా ఏంటి అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ లేట్ నైట్ లో చూస్తే హీరో ఆ సీనియర్ ఇద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఉంటుంది. కానీ సడన్ గా తనకి ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాత్రమే కూర్చోంటారు. అప్పుడు హీరో ఆ సీనియర్ దగ్గర నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి అంటాడు. ఆ మాట వినగానే ఆ సీనియర్ బెదిరిపోయి చూస్తుంటాడు. ఏంటి వీడు ఏమో చెప్పాలి అంటున్నాడు, కొంపతీసి నువ్వు నాకు నచ్చేసావు అని చెప్పేస్తాడా ఏంటి అని అనుకుని ఇప్పుడు హీరో దగ్గర ఇక్కడ చూడండి, మీరు అనుకుంటున్న మనిషిని అయితే నేను కాదు అన్నప్పుడు హీరో కూడా కరెక్టే, నేను అనుకున్నట్లు మీరు లేరు, చెప్పాలి అంటే మనిద్దరం చాలానే డిఫరెంట్, అందుకని అంతా నేను షితాంగ్ని వదులుకోలేను, నాకు తను చాలానే నచ్చింది అన్నట్లు చెప్పగా వీడికి ఇప్పుడే రిలాక్స్డ్గా ఉంది. హీరో హీరోయిన్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పిన విషయం కూడా ఆ సీనియర్కి పెద్దగా అనిపించడం లేదు. కానీ హీరో వాణ్ణి లవ్ చేయడం లేదు అని తెలిసి అంత రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు హీరో దగ్గర హో మీరు దీని గురించి మాట్లాడాలి అని ఇలా నా దగ్గరకు వచ్చారా, ఓకే ఓకే ఇక్కడ చూడండి, నాకు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, చెప్పాలి అంటే నేను తనని ఒక ఫ్రెండ్ గానే చూస్తున్నా, కానీ తనే ఆ రోజు నా దగ్గర ప్రపోజ్ చేసేసింది, నేను కూడా తను బాధపడేలా చేయకూడదు అని ఊరికే అలా తనతో టైం స్పెండ్ చేస్తున్నా అంతే అన్నప్పుడు హీరో అయితే మీరు తన దగ్గర ఫ్రెండ్గా మాత్రమే ఉన్నారు అంతేనా అన్నప్పుడు వాడు అవును షితాంగ్ నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే అంటాడు. హీరో కూడా సరే ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సీనియర్ కెనింగ్ ఒంటరిగా కూర్చుండడం చూసి కెనింగ్ దగ్గరకు వెళ్ళి హాయ్ కెనింగ్ మీరు ఇక్కడ కూర్చోన్నారా అని చెప్పి ఇప్పుడు వీడు వెళ్ళి కెనింగ్ పక్కన కూర్చొని కెనింగ్ దగ్గర మాటలు కలపడం స్టార్ట్ చేస్తాడు. కెనింగ్ అయితే వాడు ఏం మాట్లాడుతున్నా పెద్దగా రెస్పాండ్ అవ్వదు, సైలెంట్ గానే కూర్చోంటుంది. అప్పుడు వాడు ఎలా అంత పెద్ద కంపెనీకి ఇంత అందమైన అమ్మాయి వారసురాలిగా ఉందనే తెలియడం లేదు అని ఓవర్గా ఫ్లర్ట్ చేస్తుంటాడు. అప్పుడు కూడా కెన్నింగ్ ఏం మాట్లాడదు, సైలెంట్ గానే ఉంటుంది. ఇంకా వాడు ఏం చెప్తాడు, కానీ నాకొక విషయం తెలుసు, ఈ కంపెనీని మీరు రన్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ మీ అన్న వెన్ మీకు అడ్డుగా ఉన్నాడు కదా అన్నప్పుడు కెన్నింగ్ వచ్చి మా ఫ్యామిలీ విషయాల గురించి మీకు బాగానే తెలిసిండాది కదా అని చెప్పగా వాడొచ్చి నాకు దీనికన్నా ఇంకా చాలా విషయాల గురించి తెలుసు, మీరొకసారి ఆలోచించి చూడండి, మీకు ఈ కంపెనీని ఇవ్వనంటున్నారు, కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటే ఈ కంపెనీ మీ చేతికి రావడానికైనా ప్రతి హెల్ప్ని నేను మీకు చేస్తాను అని చెప్పగా కెనింగ్ అలానే తిరిగి వాడిని ఒకలా చూస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.